అంటే నాకున్న సమస్య కూడా ఏంటంటే మీ నియోజకవర్గంలో, మీ మండలంలో, మీ గ్రామంలో ఎలాంటి గుర్తింపు ఆశించకుండా సంవత్సరాల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న జన సైనికుడిని ఎవరో కూడా మనం గుర్తించలేకపోతే పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించగలం? థ్యాంక్ యూ. మీ చేతలాగా కరెక్ట్ అనిపించడం చేస్తాను. ఎందుకంటే బాగాలేదనుకోండి మీరే తిడతారు నన్ను, అందుకని కాదు. అని కళ్ళు మూసిపోయి అన్నీ కనిపించవయ్యాన్ని నాకు అనిపిస్తాయి. కాదే సహాయం ఒక్కడిని ఎన్ని పనులు చేయగలను చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే నాయకత్వం లేకపోవడంలో స్వయంగా నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. సరిపోవట్లా. అంటే ప్రాబ్లం ఏముందంటే, ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా స్టార్ట్ చేసేయగలరు, కానీ జనసేన ఒక పెక్యులర్ పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, నా భావజాలం అంటే ఇష్టం. సో వాళ్ళందరూ డైరెక్ట్గా మేము నీకు ఒకసారి మంచి నాయకులను పంపించిన మీతో సంబంధం లేదు, మేము డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఓకే, అది కూడా చెప్పాను కదా. అంటే ఎక్కడి నుంచి అభిమానులుగా ఉండి లేదంటే భావజాలానికి ఆకర్షితులై వాళ్ళందరినీ చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ యువత గోల భరించలేక వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము వస్తాం సార్, మీ వాళ్ళు మమ్మల్ని పనివ్వరు, రానివ్వరంట. అంటే మీరు కూడా ఒకసారి ఎలా ఉంటారంటే, మీరు చాలా పొసెసివ్గా. ఇప్పుడు చూడండి, మనం ఒక పొద్దున ఏదో చూస్తూ ఉన్నాం, అంటే ప్రేమతో దగ్గర తీసుకోవడానికిను ప్రేమతో బంధించేయడానికిను ప్రేమతోటి దగ్గరగా పెట్టుకోవడం చాలా తేడా ఉంది. ప్రేమ ఎలా ఉండాలంటే, ఒక చిన్న పక్షి ఫోటోగ్రాఫ్ చూపించాడు. ఆ చిన్న పక్షిని ఇలా గుప్పిట్లో బంధించేశారనుకో, నాకు ఇష్టమైన పక్షిని, అది నలిగిపోతుంది ఇట్లా. నిజంగా ప్రేమ ఉన్న చోట అంటే అది అలా ఉంటే అది వాళ్ళుద్ది అలా వచ్చి. సో మన అభిమానం, మన ప్రేమ ఎలా ఉండాలి అంటే ఎదిగేలా ఉండాలి. మొక్క ఎదగకుండా రోజు దానికి రాళ్ళు కట్టేసాం అనుకోండి, ఆ మొక్క అది అలా ఉంగిపోతూ ఉంటుంది. చూడటానికి మహావృక్షంలో ఉంటుంది కానీ బోన్సాయి మొక్కలో ఉండిపోతుంది. జనసేన అలా చేయకండి, అదో మహావృక్షం, అది ఎలా ఎదగనివ్వండి. ఎదిగితే ఆ కొమ్మల మీద మీరు అందరూ కూర్చోవచ్చు. సో అందుకనే ఈ కమిటీలో ఉన్నవారు ఎవరు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత, ఇందాక చెప్పినట్టుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన నాయకులు, వాళ్ళు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళిన వాళ్ళు, ఎలాంటి పదవులు లేకపోయినా, ఎలాంటి గుర్తింపు కోసం ఆశించి పనిచేయాలి, గుర్తింపు ఉన్నా లేకపోయినా పర్లేదు, మా జనసేన కోసం నేను పనిచేసిన వాళ్ళని తీసుకున్నాను. ఈ కమిటీలో ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక టీ షాప్ నడిపే వ్యక్తి ఉన్నారు, గృహిణి ఉన్నారు, రోజువారీ కూలీ చేసుకుంటూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఇలా వివిధ వర్గాలకు చెందిన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన మన జన సైనికులకి, వీర మహిళలకి అవకాశం కల్పించాం. అందుకే ఈ కమిటీలు వ్యక్తులను చూసి ఏర్పాటు చేసినవి కావు, పనిచేసిన వారిని గుర్తించి ఏర్పాటు చేసిన కమిటీస్ అవి. ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే మనకున్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు, 3 మంత్రులు, దాదాపు 3500 పైగా నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్ళు, దాదాపు 3000 మంది స్థానిక సంస్థలో వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా పార్టీ సిద్ధాంతం కోసం నిలబడిన జన సైనికులు, సాధక త్యాగం. ఇప్పుడు ఆ త్యాగానికి, అంకిత భావానికి సంస్థాగత గుర్తింపు ఇచ్చే సమయం వచ్చింది. ఈ కార్యక్రమం కేవలం కమిటీల నియామకం కాదు, జన సైనికుల నుంచే భవిష్యత్ జనసేన నాయకత్వాన్ని నిర్మించే ఒక బలమైన ప్రక్రియ అది. సో నేను మొదలుపెట్టినప్పుడు ఇల్లు దూరం, చీకటి, గాఢాంధకారం అని చెప్పాను. నాకు తెలియదు, అంటే అంత అయోమయంగా ఉండేది. నాకు ఎలా స్టార్ట్ చేయాలంటే అదే కరెక్ట్. అంటే సో మీకు కొన్ని నేను పంచుకుంటాను మీతోటి. ఓకే, మేజర్ చెప్పగలిగింది ఇదే, మిగతా అని చెప్తాను. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు ఒకటి చెప్పి కీలకమైంది. ఈ రోజున 18,000 మంది సాధక్స్ ఉన్నారు. 18,000 మంది సాధక్స్. యు ఆర్ ఫస్ట్ లీడర్, అంటే ఫస్ట్